చట్టాలు కొన్ని నేరాలు సులభతరమైనటువంటి శిక్షలు ఉండాలి, కొన్ని నేరాలకు కఠినమైన శిక్షలు ఉండాలి అనేటువంటి భారతదేశ పార్లమెంటు ఒక నిర్ణయం వచ్చి కొన్ని చట్టాలను రూపొందించింది. దాంట్లో ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్, బిఎన్ఏ అనే 3 చట్టాలను రూపొందించింది. ఆ చట్టాలు 1 జూలై అంటే ఈ మన పోయినటువంటి జూలై 1వ నెల నుంచి అమల్లోకి వచ్చినాయి. అంతకుముందు ఉన్నటువంటి భారతీయ శిక్ష ఐపీసీ, సిఆర్పిసి అన్ని కరుమరిగాయి. వీటి స్థానంలో నేరాలు అనేవి నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఈ నేరాల్లో మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అమ్మా, ఏవి చిన్న నేరాలు, ఏవి పెద్ద నేరాలు, ఏవి ఆస్తికి సంబంధించినవి, ఏవి మనిషి దేహానికి సంబంధించినవి, ఏవి మాదక ద్రవ్యాలకు సంబంధించినట్టు ఇది ఒక వ్యక్తికి డిఫైన్ చేసేసి మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. అందరూ భారతీయ పౌరులే. మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. తనకున్నటువంటి హక్కు ఏదైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం హక్కులు ఇచ్చిందో ఆ హక్కులు అనేవి అందరూ స్వేచ్ఛగా అనుభవించాలి. నెంబర్ 1 పాయింట్. దాంతో పాటు ప్రతి వ్యక్తికి హక్కులు ఉన్నాయి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి మేడం. హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు కూడా నువ్వు హక్కు అనుభవించాలనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఏంటంటే నాకు ఆర్టికల్ 21 ప్రకారం హక్కు ఉంది, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, నేను ఏదైనా చేస్తానంటే చల్లదు. నీ హక్కుతో పాటు ఇటు పక్క బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలని గుర్తిరగాలి. ఆ బాధ్యతను చూసుకొని జాగ్రత్త పడాలని చెప్పు. నా డబ్బులు నేను మోటార్ సైకిల్ కొనుక్కుంటాను, నువ్వు రోడ్డు మీద ఇష్టం పోతానంటే కలవదు. నువ్వు రోడ్డు మీద నీ డబ్బులు నీ మోటార్ సైకిల్ కొనుక్కో, నడుపుకో. కానీ నువ్వు ఈ రోడ్డు అనేది నీ ఒక్కడిది కాదు, నీ బాబుది కాదు, ప్రజలందరిది. ప్రజల కోసం నిర్మించబడిన రోడ్డు. ఎలాంటి ప్రమాణికాలు తీసుకోవాలా, నువ్వు హెల్మెట్ వేసుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, 60 సివిల్ లీడ్ దాటకూడదు, ఎవరికి యాక్సిడెంట్ కాకూడదు అనేటువంటి రూల్స్ పెట్టారు. అంటే నీ హక్కుతో నువ్వు అనుభవించే హక్కు ఉన్నా కానీ ఇక్కడ ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఆ బాధ్యతను గుర్తించి మెలగాలని చెప్పేసి దీంట్లో ఈ చట్టాలు రూపొందించి. రెండోది చట్టాలు ఏంటంటే కోర్టులో ట్రయల్ నడిచేది. ఇప్పుడు వచ్చే చట్టాలు ఒక టైం పీరియడ్ పెట్టారు. 1 ఇయర్, 1 ఇయర్లో లేదా 6 మంత్స్లో కేసు అయిపోవాలా, కోర్టులో ట్రయల్ కావాలి, నేరస్తులు శిక్ష పడాలని చెప్పేసి టైం పీరియడ్ అనమాట. మనం 1 సంవత్సరం చదివితే క్లాస్ అయిపోద్ది, అంతేగా. దాంట్లో క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. అవి అంతమంది 9th క్లాస్ జంప్ అన్నాడు. అట్లా ఇక్కడ కేసులు కూడా ఈ కేసు ఇన్ని రోజులు కంప్లీట్ కావాలి, ఈ కేసులు ఇన్ని రోజులు కంప్లీట్ కావాలని చెప్పి నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చట్టాలు పొందుపరచబడ్డాయి. ఇప్పుడు దానివల్ల లాభం ఏంటంటే బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే నేరస్తుల చేత బాధించబడిన వ్యక్తులు వాళ్ళకి తొందరగా న్యాయం జరుగుతుంది, సత్వర న్యాయం జరుగుతుంది. సత్వర అంటే ఎర్లీ బెనిఫిట్స్ అన్నమాట. జస్టిస్ అనేది తొందరగా జరుగుతుంది. ఆ తొందరగా చేయడం వలన మనకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనము పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అక్కడ చట్టాలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంవత్సరాలు పడి నడిచి ఒక ఎండ్లెస్ స్టోరీ అనమాట. ఒక యాంటు, ఒక రాజు, ఒక యాంటస్, ఎండ్లెస్ స్టోరీ ఒకటి ఇంగ్లీష్ ఉందా మేడం నాంటల్లో? ఒక ఎండ్లెస్ స్టోరీ ఉంటుంది, అంటే ముగింపు లేని కథ. సిలబస్ ఏందేందో మీరు అది కూడా చెప్పాలి మేడం. ఎండ్లెస్ స్టోరీ అంటే ఒక రాజు ఉంటుంది, ఒక బియ్యం ఉంటుంది, ఒక రాజు అట్లా ఎండ్లెస్ స్టోరీ, ముగింపు లేని కథలు ఉంటాయి. ఆ ముగింపు లేని కథల్లో భాగంగా ఈ కేసులు కూడా ముగింపు లేకుండా నడుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఈ చట్టంలో అలా ఉండదు. ముగింపు ఈ రోజా రేపు టైం లేని ముగింపు ఉందన్నమాట. కాబట్టి దానివల్ల ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ చట్టాలు రూపొందించబడ్డవి. అదొక పాయింట్. 4-5 కేసెస్ అన్ని కూడా ఈ మన మైనర్ కు సంబంధించినటువంటి బాలికలను పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇంటర్మీడియట్ లేదా 10th 8th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతోటి చనువుగా ఉండి రకరకాల నేరాలు చేసినటువంటి వ్యక్తులే మా దగ్గరికి ఎక్కువ వస్తారు. సో మీరు అందరూ కూడా వాటి మీద అవేర్గా నాలెడ్జ్ పెంచుకొని మీరందరూ కూడా మీ గోల్ను మీరు సెట్ చేసుకొని మీరు ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి